హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో 2023 ఆగస్ట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని క్విక్గా ఒకసారి రివైజ్ చేసుకుందాం. చూడండి, యూత్ అఫైర్స్ మరియు స్పోర్ట్స్కి సంబంధించినటువంటి యూనియన్ మినిస్టర్ ఎవరు? అనురాగ్ సింగ్ ఠాకూర్. అయితే ఈయన ఏషియన్ యూత్ అండ్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్ 2023ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఎప్పుడు? జూలై 27లో. అయితే ఇవి ఎక్కడ జరిగాయి అంటే గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఇది ఉంది. అయితే నెక్స్ట్ చూడండి, బెంగళూరు కర్ణాటక యొక్క క్యాపిటల్ అన్నమాట. ఇది వరల్డ్ సిటీస్ కల్చరల్ ఫోరంలో జాయిన్ అయినటువంటి ఫస్ట్ ఇండియన్ సిటీస్గా ఇది రికార్డుల్లోకి ఎక్కింది. అయితే ప్రస్తుతం ఈ వరల్డ్ సిటీస్ కల్చరల్ ఫోరంలో 40 సిటీస్ ఉంటే ఇప్పుడు బెంగళూరు అన్నటువంటిది 41వ సిటీ. నెక్స్ట్ చూడండి, కార్గిల్ విజయ్ దివస్ని మనం ఏ రోజున జరుపుకుంటాము? జూలై 26వ తేదీన. అలాగే లిథుయేనియాకి ఇండియా యొక్క బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయింది ఎవరు అంటే దేవేష్ ఉత్తమ్. నెక్స్ట్ చూడండి, ఇండియన్ కోస్ట్ గార్డ్కి డైరెక్టర్ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే రాకేష్ పాల్. అలాగే ఆస్ట్రియన్ గ్రాండ్ పిక్స్ 2023 విజేత ఎవరు అంటే మ్యాక్స్ వెర్స్టాపెన్. నెక్స్ట్ చూడండి, ఇస్రో చేపట్టినటువంటి PSLV C56 ప్రయోగం అనేది విజయవంతమైంది. మనం చూస్తే 2023 జూలై 30వ తేదీన తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సింగపూర్కి చెందినటువంటి 420 కిలోల బరువు ఉన్నటువంటి మొత్తం 6 విగ్రహాల్ని ఈ PSLV C56 ద్వారా ప్రయోగించటం జరిగింది. అయితే ఇందులోకి వచ్చేసరికి DSSAR అన్నటువంటి ఒక ఉపగ్రహాన్ని మొత్తం 535 కిలోమీటర్ల ఎత్తునున్నటువంటి భూకక్షలో ప్రవేశపెట్టారు. అయితే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSILతో ఉన్నటువంటి ఒప్పందం మేరకి ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. అయితే ఈ PSLVలో ఉపయోగించినటువంటి కొన్ని పరికరాల్ని అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ అన్నటువంటిది సరఫరా చేసింది. ఇది హైదరాబాద్కి చెందినటువంటి స్పేస్ స్టార్టప్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, RBI పరపతి విధాన కమిటీ అంటే మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్కి సంబంధించి 6.5% కొనసాగిస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అంటే వరుసగా 3వసారి ఈ రెపో రేట్ని యథాతథంగా ఉంచారు. అంతేకాదు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రీటైల్ ద్రవ్యోల్బణం అన్నటువంటిది 5.1% నమోదవుతుంది అన్నట్టుగా RBI ఇంతకుముందు అంచనా వేస్తే దాన్ని ఇప్పుడు 5.4%కి పెంచింది. నెక్స్ట్ చూడండి, ఈ సంవత్సరం లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు ఎవరికి దక్కింది అంటే మన ప్రధాని నరేంద్ర మోదీకి. అయితే ఈ అవార్డుని తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ అన్నటువంటిది 1983లో నెలకొల్పిందనమాట. అయితే దీన్ని ప్రతి సంవత్సరం బాల గంగాధర్ తిలక్ యొక్క డెత్ యానివర్సరీ అయినటువంటి ఆగస్టు 1వ తేదీన అందించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నరేంద్ర మోదీ 41వ రిసిపియంట్ అనమాట ఈ లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డుని అందుకున్నటువంటి వాళ్ళలో. నెక్స్ట్ చూడండి, మైక్రోసాఫ్ట్ అన్నటువంటిది పునీత్ చాందోక్ ఈయన్ని మైక్రోసాఫ్ట్ ఇండియా మరియు సౌత్ ఏషియాకి సంబంధించి కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అభివృద్ధి విత్త సంస్థల గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే మన దేశంలో పరిశ్రమల్ని అభివృద్ధి చేయటం కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక ఆర్థిక సహాయ సంస్థల్ని స్థాపించాలి అన్నట్టుగా 1953లో ఇండస్ట్రియల్ ఫినాన్స్ కార్పొరేషన్ ఎంక్వైరీ కమిటీ లేదా పారిశ్రామిక విత్త సంస్థల విచారణా సంఘం అన్నటువంటి సిఫార్సు చేసింది. దాని ఆధారంగానే ప్రభుత్వం అనేక రకాల ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేసింది. అయితే 1991లో ఏర్పాటైనటువంటి నరసింహన్ కమిటీ అన్నటువంటిది వీటిని అభివృద్ధి విత్త సంస్థలు అన్నట్టుగా పేర్కొంది. అయితే ఇక్కడ మనం చూస్తే వీటితో పాటు చాలా పెట్టుబడి సంస్థల్ని కూడా నెలకొల్పటం జరిగింది. అయితే ఈ అభివృద్ధి పెట్టుబడి సంస్థలు అన్నవి మొత్తం 3 రకాలు. ఏంటేంటవి? 1వది వచ్చేసరికి జాతీయ సంస్థలని, 2 రాష్ట్ర స్థాయి సంస్థలని, 3 ఇతర విత్త సంస్థలు అనేసి ఇలా 3 రకాలుగా కేటగిరైజ్ చేస్తాం. అందులో జాతీయ సంస్థలు అనేవి మనకి గుర్తుండాలి. అందులో ఒకటి అఖిల భారత అభివృద్ధి బ్యాంకులు అన్నటువంటివి. ఇందులో భాగంగా ఇండస్ట్రియల్ ఫినాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ అఖిల భారత అభివృద్ధి బ్యాంకుల కిందికి వస్తాయి. అలాగే పెట్టుబడి సంస్థలు ఏంటి? 1 LIC, 2 UTI మ్యూచువల్ ఫండ్స్, 3 FIC ఫినాన్స్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ అన్నటువంటిది. 3వది పునర్విత్త సంస్థలు అంటే రీఫైనాన్సింగ్ ఏజెన్సీస్ అన్నటువంటివి. ఇందులో భాగంగా నేషనల్ హౌసింగ్ బ్యాంక్, అలాగే నాబార్డ్ వీటిని చెప్తాం.
ఇవి కాకుండా ప్రత్యేక విత్త సంస్థలు కొన్ని ఉన్నాయి. ఎగ్జిమ్ బ్యాంక్ అని, అలాగే ఐఎఫ్సిఐ వెంచర్ క్యాపిటల్స్ ఫండ్స్ అనేసి, అలాగే టూరిజం ఫినాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ ప్రత్యేక విత్త సంస్థలు. అలాగే మధ్యవర్తిత్వ సంస్థలు, ఇంటర్మీడియరీ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. అందులో మార్కెటింగ్ బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, లీజింగ్ కంపెనీలు, వెంచర్ క్యాపిటల్ కంపెనీలు అలాంటివన్నీ. అది కాకుండా చివరిగా స్టాక్ ఎక్స్చేంజ్ లేదా స్టాక్ మార్కెట్. అంటే వ్యవస్థీకృత మూలధన మార్కెట్లో ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఇందులోకి వచ్చేసరికి ఏంటి స్టాక్ ఎక్స్చేంజ్ అంటే, పారిశ్రామిక వ్యాపార సంస్థల యొక్క వాటాలు కానివ్వండి, డిబెంచర్లు కానివ్వండి, ప్రభుత్వ బాండ్లు కానివ్వండి, అలాగే ఇతర సెక్యూరిటీల యొక్క క్రయ విక్రయాలు జరిగే మార్కెట్నే మనము స్టాక్ ఎక్స్చేంజ్ లేదా స్టాక్ మార్కెట్ అంటాము. దీన్నే మన దేశంలో ఆర్థిక వాతావరణం మనకి ఎలా ఉంది అని కొలిచేటటువంటి సాధనంగా చెప్తాం. అయితే 1956లో తీసుకొచ్చినటువంటి సెక్యూరిటీ కాంట్రాక్ట్ల క్రమబద్ధ చట్టం ప్రకారం సెక్యూరిటీ కొనుగోళ్లు అమ్మకాల యొక్క వ్యాపారాన్ని లేదా వర్తకాన్ని నియంత్రించడానికి లేదా సులభతరం చేయడానికి ఏర్పాటైనటువంటిదే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నటువంటిది. అయితే కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం కంపెనీలు తమ సెక్యూరిటీల్ని స్టాక్ ఎక్స్చేంజ్ అధికార జాబితాలో నమోదు చేసుకోవచ్చు. అందులో చేర్చినటువంటి సెక్యూరిటీల యొక్క అమ్మకాలు, కొనుగోళ్లు ఈ స్టాక్ ఎక్స్చేంజ్ పరిధిలో జరుగుతాయి. అయితే ఈ జాబితాలో చేర్చినటువంటి సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క అమ్మకాలు, కొనుగోలని బ్రోకర్లు ఈ స్టాక్ ఎక్స్చేంజ్ బయట నిర్వహిస్తారు. అంటే ప్రభుత్వ సెక్యూరిటీలకి రిజర్వ్ బ్యాంక్ అనుమతి పొందినటువంటి ప్రభుత్వ బ్రోకర్లు కూడా ఉంటారు. ఇవి ఈ అభివృద్ధి విత్త సంస్థలకి సంబంధించి. నెక్స్ట్ చూడండి, కేంద్ర కేబినెట్ కార్యదర్శి అయినటువంటి రాజీవ్ గాబా, ఈయన యొక్క పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మళ్ళీ 3వసారి పొడిగించింది. మనం చూస్తే ఈయన ఆగస్టు 30వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉంటే దాన్ని 2024 ఆగస్టు 30 వరకు పొడిగించారు. మనం చూస్తే ఇతను 2019లో కేబినెట్ కార్యదర్శిగా నియమితులవ్వటం జరిగింది. నెక్స్ట్ చూడండి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో నవరత్న విభాగంలో ఉన్నటువంటి ఆయిల్ ఇండియా అన్నటువంటిది ఇప్పుడు మహారత్న విభాగంలోకి వెళ్ళింది. దీనికి సంబంధించి ఎవరు నిర్ణయం తీసుకుంటారు? కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్నటువంటిది. అలాగే మినీ రత్నాగా ఉన్నటువంటి ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ని ఇప్పుడు నవరత్నాలో భాగంగా చేర్చేందుకు ఆమోదం కూడా లభించింది. దాంతో ఇప్పుడు ఆయిల్ ఇండియా అన్నటువంటిది 13వ మహారత్న సంస్థగా, ఓఎన్జీసీ విదేశ్ అన్నటువంటిది 14వ నవరత్న సంస్థగా మారటం జరిగింది. నెక్స్ట్ చూడండి, బయోస్పియర్ రిజర్వ్లు ఐయుసిఎన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంటాము. ఈ ఐయుసిఎన్ జాబితాలో కేటగిరీ 5కి చెందినటువంటి రక్షిత ప్రాంతాలు ఈ బయోస్పియర్ రిజర్వ్స్ అన్నటువంటివి. అయితే ఐయుసిఎన్ని 1948 అక్టోబర్ 5వ తేదీన స్థాపించారు. చూడండి, 1968లో యునెస్కో నిర్వహించినటువంటి సమావేశంలో ఇలా బయోస్పియర్లను ఏర్పాటు చేయాలన్నట్టుగా ప్రతిపాదించారు. దాని ఫలితంగానే 1970లో మాబ్ అంటే మ్యాన్ అండ్ బయోస్ఫియర్ దీని మీద ఒక సమావేశాన్ని నిర్వహిస్తే 1971 నుంచి ఈ మ్యాన్ అండ్ బయోస్ఫియర్ అన్నటువంటి కార్యక్రమం అన్నటువంటిది తెర మీదకి వచ్చింది. అయితే 1986లో బయోస్ఫియర్ రిజర్వ్ ప్రోగ్రాంలో భాగంగా మన భారతదేశంలో బయోస్ఫియర్లను ఏర్పాటు చేయటం జరిగింది. అయితే మన దేశంలో మొత్తం 18 బయోస్ఫియర్లు ఉన్నాయి. అందులో నీలగిరి బయోస్ఫియర్ అన్నటువంటిది మన దేశంలో మొట్టమొదటి బయోస్ఫియర్. 1986లో దీన్ని ప్రకటించారు. ఇది తమిళనాడులో ఉంది. అయితే ఈ మ్యాన్ అండ్ బయోస్ఫియర్ కార్యక్రమం అనేది స్టార్ట్ అయ్యి 2011 నాటికి 40 ఏళ్లు పూర్తయినటువంటి సందర్భంగా ఈ నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ అన్నటువంటిది యునెస్కో అవార్డుని కూడా పొందింది. అలాగే ఏపీలో ఉన్నటువంటి చిత్తూరు, కడప జిల్లాల్లో ఉన్న శేషాచలం కొండల్ని 17వ బయోస్ఫియర్ రిజర్వ్గా 2010లో ప్రకటించారు. 16వ బయోస్ఫియర్ రిజర్వ్ వచ్చేసరికి కోల్డ్ డెజర్ట్, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కోల్డ్ డెజర్ట్ అన్నమాట, 2009లో ప్రకటించారు. మరి 18వ బయోస్ఫియర్ రిజర్వ్ ఏంటి అంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి పన్నా బయోస్ఫియర్ రిజర్వ్ 2011లో దీన్ని ప్రకటించారు. అయితే మన దేశంలో ఎత్తైనటువంటి బయోస్ఫియర్ రిజర్వ్ ఏది అంటే సిక్కింలో ఉన్నటువంటి కాంచన్జంగా అన్నటువంటిది. ఇది మన దేశంలోనే ఎత్తైనటువంటి బయోస్ఫియర్ రిజర్వ్. నెక్స్ట్ చూడండి, గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్, ఈయన విశ్వనాథన్ ఆనంద్ని వెనక్కి నెట్టి ఇండియాలో టాప్ ర్యాంక్డ్ చెస్ ప్లేయర్గా చోటు దక్కించుకోవటం జరిగింది లైవ్ వరల్డ్ ర్యాంకింగ్స్లో. అంటే ఇప్పుడు లైవ్ వరల్డ్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో దొమ్మరాజు గుకేష్ ఉంటే 2వ స్థానంలో విశ్వనాథన్ ఆనంద్ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము
ఉన్మేషా అన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ని, అలాగే ఉత్కర్ష్ అన్నటువంటి ఫోక్ మరియు ట్రైబల్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి ఫెస్టివల్ని మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్లో ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఈ ఫెస్టివల్స్ని సాహిత్య అకాడమీ అలాగే సంగీత్ నాటక అకాడమీ అన్నటువంటివి ఆర్గనైజ్ చేస్తాయి. నెక్స్ట్ చూడండి, ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్కి సంబంధించి భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టుకి తొలి స్వర్ణం అనేటటువంటిది వచ్చింది. మనం చూస్తే ఏ విభాగంలోనైనా కూడా మన దేశానికి ఇదే మొదటి పసిడి పథకం. నెక్స్ట్ చూడండి, మన దేశంలో ముఖ్యమైనటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే మన దేశంలో అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అన్నటువంటిది రాజస్థాన్లో ఉన్నటువంటి రణథంబోర్లో ఉంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి కొల్లేరు పక్షి సంరక్షణ కేంద్రం, కంబాలకొండ, లంక మల్లేశ్వర, కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, శ్రీ వెంకటేశ్వర, శ్రీ పెనుషుల నరసింహ, గుండ్ల బ్రహ్మేశ్వరం, రోళ్లపాడు శాంక్చురీ, రాజీవ్ గాంధీ శాంక్చురీ, కోరింగా వన్యప్రాణి అభయారణ్యం, అలాగే తెలంగాణలోనేమో పాకాల ఏటూరు నాగారం అభయారణ్యం, ప్రాణహిత, కిన్నెరసాని, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అన్నటువంటిది, కర్ణాటకలోనేమో దండేలి, దీని పేరు మీదుగానే కాళీ నది అనేది ప్రవహిస్తుంది, అలాగే రంగన్ తిట్టు, అలాగే బందీపూర్ పార్క్ అన్నటువంటిది, రాజస్థాన్లో ఉన్నటువంటి కియోలాడియోగన, అలాగే డెజర్ట్ నేషనల్ పార్క్, సరిస్కా నేషనల్ పార్క్, చిత్తోడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సలీం అలీ బర్డ్ శాంక్చురీ, అలాగే డచ్గామ్ నేషనల్ పార్క్, కిష్తావర్ రిజర్వ్ అన్నటువంటివి, ఇవన్నీ కూడా మన దేశంలోని ముఖ్యమైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో కొన్నింటిగా చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి, క్రిసిల్ అన్నటువంటిది, ఇది భారతదేశం మొదటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. 1987వ సంవత్సరంలో దీన్ని స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. అయితే ఇది మొత్తం 3 అంశాలని మూల్యాంకనం చేసి వ్యాపార సంస్థలకి రేటింగ్ ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ 3 ఏంటి అంటే, 1 సంస్థల యొక్క వ్యాపార నష్టభయం ఎలా ఉంది, నిర్వహణ నష్టభయం ఎలా ఉంది, అలాగే ఆర్థిక నష్టభయం ఎలా ఉంది అన్నట్టుగా మూల్యాంకనం చేసి రేటింగ్ అన్నటువంటిది ఇవ్వటం జరుగుతుంది. అయితే క్రిసిల్కి సంబంధించి చాలా సూచీలు అనేవి ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్తో కలిసి క్రిసిల్ 500 అనేటటువంటి ఒక ఇండెక్స్ని కూడా ఇది అభివృద్ధి చేసింది. అయితే దీన్ని 2015లో S&P CNX 500 అనే పేరుగా మార్చారు. నెక్స్ట్ చూడండి, రినోడ్ ఫోక్ సింగర్ అయినటువంటి గదర్, ఈయన హైదరాబాద్లో ఆగస్టు 6వ తేదీన మరణించటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఆగస్టు 6వ తేదీన మన ప్రధాని నరేంద్ర మోదీ 508 రైల్వే స్టేషన్స్ యొక్క రీడెవలప్మెంట్ కోసం ఫౌండేషన్ స్టోన్ని వేయటం జరిగింది. అయితే మొత్తం 24,470 కోట్ల రూపాయలని ఈ ప్రాజెక్టు కోసం కేటాయించడం జరుగుతుంది. అందులో తెలంగాణలోకి వచ్చేసరికి 18, ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి 18 రైల్వే స్టేషన్స్ని అభివృద్ధి చేయటం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, 1939 నాటికి మన దేశంలో 7 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉంటే 1945 కల్లా 21కి పెరిగింది. అయితే 1956లో సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం ప్రస్తుతం స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ అన్నటువంటిది మన దేశంలో 8 స్టాక్ ఎక్స్చేంజెస్కి గుర్తింపిచ్చింది. అందులో శాశ్వతమైనటువంటివి 5 మాత్రమే. ఏంటవి? 1 బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, 2 అహ్మదాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్, 3 కోల్కతా స్టాక్ ఎక్స్చేంజ్, 4 మగధ్ స్టాక్ ఎక్స్చేంజ్, 5 నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఈ 5 కూడా శాశ్వతమైనటువంటివి. నెక్స్ట్ చూడండి, కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డ్ చైర్మన్గా అంటే CBIC చైర్మన్గా సంజయ్ కుమార్ అగర్వాల్, ఈయన ఆగస్టు 7వ తేదీన బాధ్యతల్ని స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, టెస్లా చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్గా భారత సంతతికి చెందినటువంటి వైభవ్ తనేజా, ఈయన ఆగస్టు 7వ తేదీన నియమితులయ్యారు. నెక్స్ట్ చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్గా తిరుపతి ఎమ్మెల్యే అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి, ఈయన్ని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. ప్రస్తుత చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి స్థానంలో ఈయన బాధ్యతలు తీసుకున్నారు. నెక్స్ట్ చూడండి, ఆగస్టు 7వ తేదీన సుప్రీంకోర్టు ఆల్ ఉమెన్ జ్యుడిషియల్ ప్యానెల్ని ఏర్పాటు చేయటం జరిగింది. దేనికి సంబంధించి అంటే మణిపూర్లో ఏదైతే జాతుల మధ్య హింస అనేది జరుగుతోందో వాటికి సంబంధించిన దర్యాప్తు, పరిష్కార చర్యలు, పరిహారం, అలాగే పునరావాసం, వీటన్నింటినీ పరిష్కరించడం కోసం సుప్రీంకోర్టు ఈ ప్రత్యేక ప్యానెల్ని ఏర్పాటు చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, యూనియన్ క్యాబినెట్ అన్నటువంటిది 6.4 లక్షల విలేజెస్కి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించేటటువంటి భారత్ నెట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి ఇప్పుడు ఫినాన్షియల్ అప్రూవల్ అనేది ఇవ్వటం జరిగింది. ఎంత? మొత్తం 1.39 లక్షల కోట్లు.
అయితే ఇప్పటిదాకా ఈ ప్రాజెక్ట్ కింద 1.94 లక్షల విలేజెస్ని కనెక్ట్ చేయటం జరిగింది. అయితే ఎవరు ఈ కనెక్టివిటీని చేపడతారు అంటే BBNL, భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ అన్నటువంటిది. ఇది BSNLకి సంబంధించినటువంటి ఒక ఆర్మ్ అన్నమాట. ఇది విలేజ్ లెవెల్ ఎంటర్‌ప్రెన్యూర్తో కలిసి ఈ కనెక్టివిటీని అందజేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇండియా యొక్క ఫస్ట్ ఇంటర్నేషనల్ అథ్లెట్స్ యూనియన్ యొక్క ఏగాస్ ఫౌండేషన్ లైఫ్ ఇన్సూరెన్స్ 50 కిలోమీటర్ వరల్డ్ ఛాంపియన్షిప్ అన్నటువంటిది ఎక్కడ జరిగింది? మన దేశంలో ఇది ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో. అలాగే మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్కి అడిషనల్ డీజీగా ఛార్జ్ తీసుకున్నటువంటిది ఎవరు అంటే అమితా రాణి. మూడవ క్వశ్చన్ చూడండి, ఇండివిడ్యువల్ వరల్డ్ టైటిల్ని వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో అందుకున్నటువంటి తొలి ఇండియన్ ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? అదితి స్వామి. నాలుగవది చూడండి, CBICకి కొత్త చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే సంజయ్ కుమార్ అగర్వాల్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నిర్భయ చట్టానికి సంబంధించి ఈ చట్టం ప్రకారం విధించేటటువంటి శిక్షలు ఏంటి అంటే యాసిడ్ దాడి జరిగితే 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల జరిమానాన్ని విధిస్తారు. అదే అత్యాచారం కేసు అయితే 7 సంవత్సరాల జైలు శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్షను విధించవచ్చు. మరణం లేదా శారీరక అంగవైకల్యానికి దారితీస్తే యావజ్జీవం లేదా మరణ శిక్షను విధించవచ్చు. అదే మానవ అక్రమ రవాణాకి సంబంధించి కేసు అయితే 7 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తారు. వేధింపులకు సంబంధించి 1 నుంచి 3 సంవత్సరాల జైలు శిక్ష, వాయరిజం అయినా కూడా 1 నుంచి 3 సంవత్సరాల జైలు శిక్ష. అదే అధికారం చలాయించే వ్యక్తి లైంగిక చర్యలకి కనుక పాల్పడితే అప్పుడు 5 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష, లేదా విడిపోయినటువంటి భార్య మీద భర్త అత్యాచారం చేస్తే 2 సంవత్సరాల జైలు శిక్షని విధించడానికి వీలనేది ఉంది. ఇక్కడ చూడండి, పోక్సో యాక్ట్ అన్నటువంటిది 2012లో తీసుకొచ్చారు. ఏంటి పోక్సో యాక్ట్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్, లేదా లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ కల్పించేటటువంటి చట్టం. 2012లో దీన్ని రూపొందించారు. మరి ఈ చట్టంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి? ఇందులో బాలలు అంటే 18 ఏళ్లలోపు ఉన్నటువంటి వాళ్ళు. మరి అలాంటి వాళ్ళ మీద లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడితే వాళ్ళకి శిక్షలు విధించటం, పోర్నోగ్రఫీ నుంచి బాలలకి రక్షణ కల్పించేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు. మరి ఈ చట్టం ప్రకారం విధించేటటువంటి శిక్షలేంటి అంటే అశ్లీల ప్రయోజనాలకు గనక పిల్లల్ని వినియోగించుకుంటే గరిష్టంగా 5 ఏళ్ల వరకు జైలు శిక్షను అనుభవించాలి. అలాగే చొచ్చుకుపోయే లైంగిక వేధింపులకేమో కనిష్టంగా 10 ఏళ్ళు, గరిష్టంగా జీవిత ఖైదు. తీవ్రమైన చొచ్చుకుపోయే లైంగిక వేధింపులకేమో జీవిత ఖైదుని విధిస్తారు. అయితే 2019లో ఈ పోక్సో చట్టానికి సవరణను తీసుకురావటం జరిగింది. ఎందుకని అంటే 2018లో జమ్మూ కాశ్మీర్లో ఒక 8 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేయటం జరిగింది. ఆ కేసులో ఆమెకి సత్వర న్యాయం అందించాలి అన్నట్టుగా 2012 నాటి పోక్సో చట్టాన్ని సవరించారు. దాంతో 2019లో అమెండ్మెంట్స్ ఇన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అన్నటువంటి దాన్ని రూపొందించారు. దీన్ని 2020 మార్చి 9 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏంటి? బాధితులకి 30 రోజుల్లో పరిహారాన్ని చెల్లించాలి. అంతేకాకుండా చొచ్చుకుపోయే లైంగిక వేధింపులకు పాల్పడిన వాళ్ళకి కనీస శిక్షని 7 నుంచి 10 సంవత్సరాలకు పెంచారు. అదే 16 ఏళ్లలోపు బాలికల మీద లైంగిక దాడికి పాల్పడితే వాళ్ళకి 20 ఏళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదుని విధిస్తారు. అలాగే తీవ్రమైన చొచ్చుకుపోయే లైంగిక వేధింపులకు పాల్పడిన వాళ్ళకి కనీస శిక్షని 10 నుంచి 20 సంవత్సరాలుగా నిర్ణయించటం జరిగింది. గరిష్టంగా మరణ శిక్షను విధిస్తారు. అలాగే బాలల యొక్క పోర్నోగ్రఫీకి సంబంధించిన పరికరాలను నిల్వ చేసే వాళ్ళకి 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటినీ కూడా విధించవచ్చు. నెక్స్ట్ చూడండి, యూనియన్ హెల్త్ మినిస్టర్ అయినటువంటి మన్సుఖ్ మాండవియా, ఈయన లింఫాటిక్ ఫైలేరియాసిస్కి సంబంధించి యాన్యువల్గా నేషన్ వైడ్గా నిర్వహించేటటువంటి మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇనిషియేటివ్కి సంబంధించినటువంటి 2nd ఫేజ్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఇప్పుడు ఆగస్టు 10వ తేదీన. అయితే ఇది మొత్తం 9 ఎండమిక్ స్టేట్స్ని కవర్ చేస్తుంది. అందులో మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ అన్నటువంటిది ఉంది, ఆంధ్రప్రదేశ్ లేదు. మిగిలినటువంటి రాష్ట్రాలు ఏంటి? అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిషా, తెలంగాణ మరియు ఉత్తరప్రదేశ్. అయితే మన భారతదేశం ఈ లింఫాటిక్ ఫైలేరియాసిస్ని 2027 నాటికి ఎండ్ చేయాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. నెక్స్ట్ చూడండి, అమిత్ జింగ్రన్, ఈయన్ని SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్కి MD మరియు CEOగా అపాయింట్ చేయటం జరిగింది.
అయితే ఈయన యొక్క అపాయింట్మెంట్ని IRDAI అన్నటువంటిది అప్రూవ్ చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇంటర్నెట్ సొసైటీ అన్నటువంటిది ఇంటర్నెట్ రెసిలియన్స్ ఇండెక్స్ 2023ని ఆగస్టు 9వ తేదీన రిలీజ్ చేయటం జరిగింది. అందులో మన భారతదేశం సౌత్ ఏషియన్ రీజియన్లో 6వ ర్యాంక్ని సొంతం చేసుకోవటం జరిగింది. అవి కాకుండా చూడండి, మనకి 43% ఓవరాల్ స్కోర్ వస్తే భూటాన్కి 58%, బంగ్లాదేశ్ 51%, మాల్దీవ్స్ 50%, అలాగే శ్రీలంక 47%, అలాగే నేపాల్ వచ్చేసరికి 43% ఈ ర్యాంకింగ్స్లో స్కోర్ అనేది రావటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ విజేతగా ఏ దేశం నిలిచింది? భారతదేశం నిలిచింది. ఏ దేశాన్ని ఓడించింది? మలేషియాని ఓడించింది. అలా భారత జట్టు ఈ ట్రోఫీని అందుకోవటం ఇది 4వసారి. 2011లో ఒకసారి, 2016లో ఒకసారి, 2018లో ఒకసారి, మళ్ళీ ఇప్పుడు 2023లో ఇంకొకసారి, మొత్తం 4 సార్లు. నెక్స్ట్ చూడండి, పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? అన్వర్ ఉల్ హక్ కాకర్. ఈయన ఆగస్టు 12వ తేదీన నియమితులవ్వటం జరిగింది. ఎందుకని అంటే ఆ దేశ పార్లమెంట్ అన్నటువంటిది రద్దయింది. ఆ నేపథ్యంలో 90 రోజుల్లో అక్కడ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ నియోజకవర్గాల పునర్విభజన చేయాలి అన్నట్టుగా ఇంకో 2 నెలల పాటు ఎన్నికల్ని ఆలస్యం చేస్తూ ఉన్నారు. అలా ఇప్పుడు ఆపద్ధర్మ ప్రధానిగా ఆ దేశ అధ్యక్షుడైనటువంటి అరీఫ్ అల్వీ, ఈయన అన్వర్ ఉల్ హక్ కాకర్ని నియమించడం జరిగింది. ఇతను బలూచిస్తాన్ అవామీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అన్నటువంటిది రీసెంట్గా లేటెస్ట్ ర్యాంకింగ్స్ని విడుదల చేయడం జరిగింది. అందులో ఇండియన్ మెన్స్ హాకీ టీం అన్నటువంటిది 3వ ప్లేస్లో నిలిచింది. మనం చూస్తే నెదర్లాండ్ ఫస్ట్ ప్లేస్లో, దాని తర్వాత బెల్జియం సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. మనము నెంబర్ 3 థర్డ్ ర్యాంక్లో ఉన్నాము. నెక్స్ట్ చూడండి, ప్రతి సంవత్సరం వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డేని ఆగస్టు 13వ తేదీని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకని? ఆర్గాన్ డొనేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నట్టుగా అవేర్నెస్ని కల్పించడం కోసం, అలాగే ఆర్గాన్ డోనర్స్గా ప్రజల్ని మరింతగా ఎంకరేజ్ చేయాలన్నటువంటి లక్ష్యంతో వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డేని నిర్వహిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం థీమ్ చూడండి, స్టెప్ అప్ టు వాలంటీర్, నీడ్ మోర్ ఆర్గాన్ డోనార్స్ టు ఫిల్ ద లాక్యునే అన్నటువంటిది. లాక్యునే అంటే గ్యాప్ అనేసి అర్థం. ఇది ఈ సంవత్సరం యొక్క థీమ్. నెక్స్ట్ చూడండి, ఆగస్టు 13వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది గ్లోబల్ కన్సల్టెన్సీ ఫర్మ్ అయినటువంటి మెకిన్సీ, అలాగే కంపెనీ ఇండియా LLP, అలాగే యాక్సెంచర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా, వీటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మిషన్ లెర్నింగ్కి సంబంధించి, అంటే RBI యొక్క సూపర్వైజరీ ఫంక్షన్స్లో వీటిని యూజ్ చేసుకోవడానికి సిస్టమ్స్ కొన్ని డెవలప్ చేయండి అన్నట్టుగా ఈ కంపెనీస్ని RBI సెలెక్ట్ చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ యూత్ డే ఎప్పుడు నిర్వహిస్తాం? ఆగస్ట్ 12వ తేదీన. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి? గ్రీన్ స్కిల్స్ ఫర్ యూత్ టువార్డ్స్ ఏ సస్టైనబుల్ వరల్డ్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. నెక్స్ట్ చూడండి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LICకి మేనేజింగ్ డైరెక్టర్గా ఆర్ దొరైస్వామి, ఈయన్ని ప్రభుత్వం ఆగస్టు 14వ తేదీన నియమించడం జరిగింది. అయితే ఇతను 2026 ఆగస్టు 31 వరకు ఈ పదవిలో ఉంటారు. నెక్స్ట్ చూడండి, మన దేశ ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ 2023 జూలైలో 15.88% క్షీణించి $32.25 బిలియన్ పరిమితమయ్యాయి. అయితే 2022 జూలైలో $35.24 బిలియన్ ఎగుమతుంటే, అదే సమయంలో ఇప్పుడు చూస్తే ఈ దిగుమతులు అనేవి తగ్గాయి. నెక్స్ట్ చూడండి, రుణదాతలు సులభంగా రుణాలు ఇచ్చేందుకు వీలుగా అవసరమైనటువంటి డిజిటల్ సమాచారాన్ని అందించేందుకు పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ అనే ఒక ప్రయోగాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ని RBI అన్నటువంటిది ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా రుణ స్వీకర్త ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1.6 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలు, డైరీ రుణాలు, MSME రుణాలు, వ్యక్తిగత రుణాలు, భాగస్వామ్య బ్యాంకుల ద్వారా గృహ రుణాలు, ఇలాంటి ఉత్పత్తుల మీద ఈ ప్లాట్ఫామ్ అన్నటువంటిది దృష్టి పెట్టబోతోంది. నెక్స్ట్ చూడండి, కన్వర్టబుల్ సెక్యూరిటీస్ అంటే ఏంటి? ఏదైనా ఒక సంస్థ లేదంటే గవర్నమెంట్ జారీ చేసినటువంటి సెక్యూరిటీ అంటే బాండ్స్ కానివ్వండి, డిబెంచర్స్ కానివ్వండి, అలాగే ప్రిఫర్డ్ స్టాక్స్ కానివ్వండి, ఇవేవైనా కానీ అదే సంస్థకి లేదంటే ప్రభుత్వానికి చెందినటువంటి ఇంకొక సెక్యూరిటీగా మారిస్తే వాటిని కన్వర్టబుల్ సెక్యూరిటీస్ అనేసి మనం పిలుస్తాము. నెక్స్ట్ చూడండి, ఫార్మర్ ఇండియా ఫుట్బాల్ కెప్టెన్ అయినటువంటి మొహమ్మద్ హబీబ్, ఈయన హైదరాబాద్లో
ఆగస్టు 15వ తేదీన మరణించటం జరిగింది. మనం చూస్తే 1970లో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్లో మన భారతదేశానికి బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈయనకి 1980లో అర్జున అవార్డు కూడా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ చూడండి, సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ అయినటువంటి బిందేశ్వర్ పాఠక్ ఈయన న్యూఢిల్లీలో ఆగస్టు 15వ తేదీన మరణించటం జరిగింది. ఈయన 1991వ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డుని అందుకున్నారు. సులభ్ ఇంటర్నేషనల్ అన్నటువంటిది ఇండియా బేస్డ్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఇది శానిటేషన్కి సంబంధించి, వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి, ఎడ్యుకేషన్ ద్వారా రిఫార్మ్స్ని తీసుకురావాలన్నట్టుగా ఈ సంస్థ పనిచేస్తోంది. నెక్స్ట్ చూడండి, ఇండియన్ అమెరికన్ ఎకనామిస్ట్ అయినటువంటి రాజ్ చెట్టి ఈయనకి హార్వర్డ్ యూనివర్సిటీ యొక్క కోవెటెడ్ జార్జ్ లిడ్లే ప్రైజ్ అన్నటువంటిది రావటం జరిగింది. దేనికి సంబంధించి అంటే వీల్డింగ్ బిగ్ డేటాకి సంబంధించి ఏవైతే మిత్స్ అనేవి ఉన్నాయో వాటిని తొలగించినందుకు గాను ఇతనికి ఈ అవార్డు అనేది ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దీనికి మొట్టమొదటి పూర్తిస్థాయి మహిళా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా పర్మీందర్ చోప్రా ఈమె బాధ్యతలు చేపట్టడం జరిగింది. 2023 ఆగస్టు 14 నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ చూడండి, జోర్డాన్లో ఉన్నటువంటి అమ్మన్ సిటీలో 2023 ఆగస్టు 16వ తేదీన జరిగినటువంటి అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో మోహిత్ కుమార్ ఈయన స్వర్ణ పథకాన్ని గెలుచుకోవటం జరిగింది 61 కేజీల విభాగంలో. ఇంకొక వైపేమో జైదీప్ 71 కేజీల విభాగంలో కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు. నెక్స్ట్ చూడండి, ఆఫ్రికాలో హెల్త్ కేర్ ఎక్స్పాన్షన్ చేసినందుకు గాను 2023 గ్లోబల్ లీడర్ అవార్డుని అందుకున్నటువంటిది ఎవరు అంటే జయేష్ సైని. రెండవది చూడండి, మొబైల్ దోస్త్ అన్నటువంటి ఒక యాప్ని లాంచ్ చేసినటువంటి స్టేట్ లేదా యూనియన్ టెరిటరీ ఏది అంటున్నారు, ఏది జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ చూడండి, యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్ నెగ్గినటువంటి మొదటి ఇండియన్ ఎవరు అని అడుగుతున్నారు, ఎవరు? పార్థ్ సాలుంకే. నెక్స్ట్ చూడండి, ఎ ఫూల్స్ జర్నీ అనేటటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే సారికా భరద్వాజ్. నెక్స్ట్ చూడండి, ఇండియన్ రెజ్లర్ అయినటువంటి ప్రియా మాలిక్ ఈమె 2023 U20 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ జోర్డాన్లో జరిగింది, జోర్డాన్లోని అమ్మన్లో. అందులో ఈమె గోల్డ్ మెడల్ని సాధించటం జరిగింది. నెక్స్ట్ చూడండి, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ అయినటువంటి అదిల్లే సుమరివాలా ఈయన వరల్డ్ అథ్లెటిక్స్కి సంబంధించినటువంటి 4 వైస్ ప్రెసిడెంట్స్లో ఒకరిగా ఎన్నికయ్యారు. అలా ఈ పోస్ట్కి ఎన్నికైనటువంటి మొదటి ఇండియన్ ఈయనే. నెక్స్ట్ చూడండి, మన ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము ఐఎన్ఎస్ వింధ్యాగిరి దీనిని ప్రాజెక్ట్ 17Aలో భాగంగా తయారు చేయటం జరిగింది నేవీ కోసం. అయితే ఇది కర్ణాటకలో ఉన్నటువంటి ఒక మౌంటైన్ పేరు మీదుగా వింధ్యాగిరి అనేటటువంటి పేరుని పెట్టారు. అయితే దీనిని కోల్కతా బేస్డ్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఇక్కడ మన ప్రెసిడెంట్ లాంచ్ చేయటం జరిగింది. మనం చూస్తే ఇంతకుముందు ఐఎన్ఎస్ నీలగిరి అని, ఐఎన్ఎస్ ఉదయగిరి అని, ఐఎన్ఎస్ హిమగిరి అని, ఐఎన్ఎస్ తారాగిరి, ఐఎన్ఎస్ దునగిరి, ఇప్పుడు ఐఎన్ఎస్ వింధ్యాగిరి అనేసి వీటన్నింటినీ ఈ ప్రాజెక్ట్ 17Aలో భాగంగా తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అన్నటువంటిది ఆగస్టు 16న ప్రకటించినటువంటి పురుషుల T20 వరల్డ్ ర్యాంకింగ్స్లో సూర్యకుమార్ యాదవ్ ఈయన అగ్రస్థానంలో ఉన్నారు. భారత ఓపెనర్ అయినటువంటి శుభ్మన్ గిల్ ఈయన 43 స్థానాలు మెరుగై ఇప్పుడు 25వ ర్యాంక్లో ఉన్నారు. అలాగే యశస్వి జైస్వాల్ ఏమో 88వ ర్యాంకింగ్లో ఉన్నారు. బౌలింగ్కి సంబంధించి అయితే కులదీప్ యాదవ్ 28వ స్థానంలో నిలిచారు. ఆల్రౌండర్స్లో హార్దిక్ పాండ్యా 2వ ర్యాంక్లో ఉన్నారు. నెక్స్ట్ చూడండి, భారత రెజ్లర్ అయినటువంటి అంతిమ్ ఫంగాల్ ఈమె ప్రపంచ అండర్-20 టోర్నమెంట్లో స్వర్ణం నెగ్గి ఇలా ఈ ఘనత సాధించినటువంటి తొలి భారత మహిళా రెజ్లర్గా ఈమె చరిత్ర సృష్టించింది. ఎక్కడ జరిగింది ఈ ఈవెంట్? జోర్డాన్లోని అమ్మన్లో జరిగింది. నెక్స్ట్ చూడండి, మన దేశంలో ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతాల సంఖ్య 50 కోట్లను దాటింది అన్నట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ చెప్పింది. అందులో 56% మహిళల ఖాతాలే ఉన్నాయి. మొత్తం ఖాతాల్లో 67% గ్రామీణ పాక్షిక పట్టణ ప్రాంతాల వాళ్ళే ఉన్నారు. మొత్తం డిపాజిట్లు 2.03 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. అలాగే ఈ ఖాతాల్లో సగటు నిల్వ అనేది 4076గా ఉంది. అయితే ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజనని 2014వ సంవత్సరం ఆగస్టు 28వ తేదీన ప్రారంభించారు. నెక్స్ట్ చూడండి, ఐఎస్ఎస్ఎఫ్ పురుషుల షూటింగ్ ఛాంపియన్షిప్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో
ఈషా శివ వీళ్ళ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించటం జరిగింది. అలా ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారతదేశం ఇప్పటి వరకు 8 స్వర్ణాలని గెలుచుకుంది. నెక్స్ట్ చూడండి, సౌత్ ఇండియన్ బ్యాంక్కి ఎండి మరియు సిఈఓగా పిఆర్ శేషాద్రి ఈయన నియమితులయ్యారు. ఆర్బీఐ అన్నటువంటిది ఈయన యొక్క అపాయింట్మెంట్కి అప్రూవల్ అనేది ఇచ్చింది. అయితే 3 సంవత్సరాల కాలానికి గాను ఈయన ఈ పదవిలో ఉంటారు. నెక్స్ట్ చూడండి, సద్భావన దివస్ లేదా హార్మోనీ డే అంటాము. ఎప్పుడు జరుపుకుంటాము? ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీని మనము రాజీవ్ గాంధీ యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా సద్భావన దివస్ని జరుపుకుంటాం. మరి దీన్ని ఫస్ట్ టైం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాము? 1992వ సంవత్సరంలో. అయితే ఈ సద్భావన దివస్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇది సోషల్ పీస్, సాలిడారిటీ, ఫ్రాటర్నిటీ మరియు లవ్ని సొసైటీలో తీసుకురావాలి, ఇన్స్టిల్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ సద్భావన దివస్ లేదా హార్మోనీ డేని మనం జరుపుకుంటున్నాం. నెక్స్ట్ చూడండి, ఇండియన్ ఉమెన్స్ ట్రయో అయినటువంటి రిధమ్ సంగ్వాన్, ఈషా సింగ్ అలాగే మను బాకర్ వీళ్ళు 25 మీటర్స్ ఉమెన్ పిస్టోల్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకోవటం జరిగింది. ఈ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? అజర్బైజాన్లో ఉన్నటువంటి బాకులో. నెక్స్ట్ చూడండి, మన దేశంలో కార్మిక చట్టాల గురించి ఏమేమి ఉన్నాయి? ఒకటి కర్మాగారాల చట్టం 1948 అని. దీని ప్రకారం ఏంటి? ప్రతి 150 మంది కార్మికులకి ఒక ప్రథమ చికిత్స బాక్స్ అనేది ఉండాలి. అలాగే ప్రతి 500 మందికి మించి కార్మికులు ఉంటే అంబులెన్స్ సౌకర్యం అనేది ఉండాలి. అలాగే వీళ్ళకి విశ్రాంతి గదులు, భోజనశాలలు వీటన్నింటినీ ఏర్పాటు చేయాలి. 250 మంది పైనుంటే క్యాంటీన్ వసతి కూడా కల్పించాలి. రెండవది ప్లాంటేషన్ కార్మికుల చట్టం 1951. దీని ప్రకారం 300 లేదా అంతకంటే ఎక్కువ కార్మికులు ఉంటే వాళ్ళ సంక్షేమం కోసం ఒక సంక్షేమ అధికారిని నియమించాలి. వాళ్ళకి వినోద సౌకర్యాల్ని కల్పించాలి. మహిళా కార్మికులైతే ప్రసూతి భత్యాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో 150 మంది లేదా అంతకు మించి కార్మికులుంటే క్యాంటీన్ వసతి కూడా కల్పించాలి. అలాగే గనుల చట్టం 1952. దీని కింద పని కోసం పిల్లల్ని కార్మికులుగా నియమించకూడదు. అంతేకాకుండా 50 మంది లేదా అంతకంటే ఎక్కువ మహిళా కార్మికులుంటే శిశు సంరక్షణ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. 500 మంది లేదా అంతకు మించి ఉంటే వాళ్ళకి భోజనశాల, విశ్రాంతి గదుల సౌకర్యాన్ని ఇవ్వాలి. అలాగే 250 మంది లేదా అంతకు మించి కార్మికులుంటే క్యాంటీన్ వసతిని కూడా అందించాలి. అలాగే 1965లో బోనస్ చెల్లింపు చట్టం అన్నటువంటిది. బోనస్ అంటే ఏంటి? నార్మల్గా ఇచ్చే శాలరీతో పాటు అదనంగా ఇచ్చేటటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని మనం బోనస్ అనేసి పిలుస్తాం, అవునా? అయితే ఇక్కడ మనం చూస్తే ప్రతి యజమాని తన సంస్థలో పనిచేసే కార్మికుడికి సంవత్సరంలో తను సంపాదించుకునేటటువంటి వేతనంలో 8.33% కనీస బోనస్గా చెల్లించాలి. నెక్స్ట్ చూడండి, అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం 1979. ఈ చట్టం ప్రకారం వివిధ రాష్ట్రాలకి ఉపాధి కోసం వలస వెళ్లే కార్మికులకి చట్టపరమైనటువంటి రక్షణ సదుపాయాల్ని కల్పించాల్సిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్ చూడండి, మోటార్ రవాణా కార్మిక చట్టం 1961. దీని ప్రకారం రవాణా వాహనంలో తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ను ఉంచాలి. అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 2015లో దీన్ని తీసుకొచ్చారు. దీని కింద ఏంటి? నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్ని ఇందులో చేపడతారు. కార్మికులకి ఉన్నత స్థితిలో ఉండేందుకు కావాల్సినటువంటి నైపుణ్యాల్ని ఇక్కడ నేర్పిస్తారు. నెక్స్ట్ చూడండి, బాల కార్మిక నిషేధ చట్టం 1986. మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 24 ప్రకారం బాల కార్మిక వ్యవస్థను నిషేధించారు. దీని కింద 14 ఏళ్లలోపు వయసున్నటువంటి పిల్లల్ని కర్మాగారాల్లో, గనుల్లో పనుల కోసం ఉంచకూడదు. అయితే ఈ చట్టం ప్రకారం బాలలు అంటే 14 ఏళ్లలోపు వయసున్నటువంటి వాళ్ళు. అదే పోక్సో చట్టం కింద బాలలు అంటే 18 ఏళ్లలోపు వయసున్నటువంటి వాళ్ళు. అయితే ఈ చట్టంలో నిబంధన ప్రకారం 13 వృత్తుల్లో 57 ప్రక్రియల్లో పనుల కోసం పిల్లల్ని ఉపయోగించకూడదు. అలాగే 2016లో తీసుకొచ్చినటువంటి బాల కార్మిక వ్యవస్థ నిషేధ సవరణ చట్టం. అయితే ఇందులో ఏంటి? 18 ఏళ్లలోపు కౌమార దశలో ఉన్నటువంటి పిల్లల్ని ప్రమాదకరమైనటువంటి పనుల్లో నియమిస్తే ఆ సంబంధిత యజమానులకి 2 ఏళ్ల వరకు జైలు శిక్షను విధించటానికి వీలుంటుంది. అంతేకాదు, ఈ చట్టం ప్రకారం జాతీయ బాల కార్మికుల ప్రాజెక్టు పథకాన్ని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ అన్నటువంటిది అమలు చేస్తోంది. దీని ప్రకారం ఏంటి? ప్రతి జిల్లాలో ఒక సొసైటీని ఏర్పాటు చేస్తారు. అయితే వీటిని జిల్లా ప్రాజెక్టు సొసైటీలు అనేసి పిలుస్తారు. ఇవి బాల కార్మికులకు పునరావాసం కల్పిస్తాయి. వీటికి జిల్లా మెజిస్ట్రేట్ అధ్యక్ష బాధ్యతల్ని వహించటం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, 2023 ఫిఫా మహిళల ప్రపంచ కప్ ఛాంపియన్షిప్గా ఏ దేశం నిలిచింది? స్పెయిన్.
అయితే ఏ దేశాన్ని ఓడించింది? ఇంగ్లాండ్ని ఓడించింది. నెక్స్ట్ చూడండి, జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్మారక తులిప్ గార్డెన్ అన్నటువంటిది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఇక్కడ 68 రకాలకు చెందినటువంటి 1.5 మిలియన్ల తులిప్ పుష్పాలు అనేటటువంటి ఉన్నాయి. దాంతో ఆసియాలోనే అతిపెద్ద గార్డెన్గా ఇది నిలిచింది. అయితే ఇది మొత్తం 30 హెక్టార్ల విస్తీర్ణంలో నిలిచి ఉంది. ఆసియా ఖండంలోనే అతి పెద్దది. నెక్స్ట్ చూడండి, 15th బ్రిక్స్ సమ్మిట్ అన్నటువంటిది సౌత్ ఆఫ్రికాలోని జోహన్నస్బర్గ్లో ఆగస్టు 22 నుంచి 24 వరకు జరిగింది. బ్రిక్స్ అంటే ఏంటి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికా. అయితే బ్రిక్స్ ఇనీషియల్గా 2001లో బ్రిటిష్ ఎకనమిస్ట్ అయినటువంటి జిమ్ ఓ నీల్ ఈయన ఈ పదాన్ని కనుక్కోవటం జరిగింది. ఇందులో వరల్డ్ పాపులేషన్లో 42%, గ్లోబల్ జీడిపిలో 26%, గ్లోబల్ ఎక్స్పోర్ట్స్లో 18% ఈ బ్రిక్స్ దేశాలు కలిగి ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, జాతీయ రహదారులు రవాణా శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ లేదా భారత్ ఎన్క్యాప్ అన్నటువంటి ప్రోగ్రామ్ని ఆగస్టు 22వ తేదీన న్యూఢిల్లీలో లాంచ్ చేయటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వెహికల్ యొక్క సేఫ్టీ మరియు సెక్యూరిటీని, వాటి యొక్క క్వాలిటీని ఎన్ష్యూర్ చేయటం. నెక్స్ట్ చూడండి, కోల్కతా హైకోర్టుకి ఫార్మర్ చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ ఈయన ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి చైర్పర్సన్గా అపాయింట్ చేయబడ్డారు. ఎప్పుడు? ఆగస్టు 22వ తేదీన. అయితే ఈయన జస్టిస్ ఏకే గోయల్ ఈయన్ని రీప్లేస్ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ కళ్యంపూడి రాధాకృష్ణరావు ఈయన అమెరికాలో మరణించటం జరిగింది. ఈయనకి భారత ప్రభుత్వం 1968లో పద్మభూషణ్, 2001లో పద్మ విభూషణ్ పురస్కారాలను ఇవ్వటం జరిగింది. 6 ఖండాల్లో 19 దేశాల నుంచి ఈయన 39 గౌరవ డాక్టరేట్లను కూడా అందుకున్నారు. అంతేకాకుండా 1945లో కోల్కతాలో మ్యాథమెటికల్ సొసైటీలో ప్రచురితమైనటువంటి ఈయన పరిశోధనా పత్రానికి ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2023 అవార్డు కూడా వచ్చింది. దీన్ని స్టాటిస్టిక్స్ రంగంలో నోబెల్ బహుమతితో సమానంగా చూస్తారు. నెక్స్ట్ చూడండి, మన దేశంలో తయారైనటువంటి తేలికపాటి యుద్ధ విమానమైన తేజస్ నుంచి 2023 ఆగస్టు 23వ తేదీన అస్త్రా క్షిపణిని గోవా తీరంలో పరీక్షించటం జరిగింది. ఇది గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించేటటువంటి ఒక క్షిపణి. అయితే ఇది పైలట్ కంటికి కనిపించినటువంటి పరిధి అంటే బియాండ్ విజువల్ రేంజ్లోని లక్ష్య ఛేదన కోసం దీన్ని రూపొందించారు. నెక్స్ట్ చూడండి, ఇస్రో ప్రయోగించినటువంటి చంద్రయాన్ 3 ప్రయోగం అన్నటువంటిది విజయవంతమైంది. 2023 ఆగస్టు 23వ తేదీన ఈ వ్యోమనౌక చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద దిగింది. అలా చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద దిగినటువంటి తొలి దేశం మన భారతదేశమే. అయితే విక్రమ్ అన్నటువంటిది అక్కడ ల్యాండ్ అయిన తర్వాత అందులోంచి ప్రజ్ఞాన్ అన్నటువంటిది రోవర్, విక్రమ్ అన్నటువంటిది ల్యాండర్. ఈ విక్రమ్ ల్యాండర్లోంచి ప్రజ్ఞాన్ రోవర్ అన్నటువంటిది బయటికి రావటం జరిగింది. అయితే చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండింగ్ అయినటువంటి దేశాల్లో మనం 4వ దేశం. ముందుగా మనం చూస్తే అమెరికా, చైనా, అలాగే సోవియట్ యూనియన్ ఇవన్నీ ఇంతకుముందు సాధించాయి. ఇప్పుడు మనం 4వ దేశం. కానీ దక్షిణ ధ్రువం మీద కాలు మోపినటువంటి మొదటి దేశం మన భారతదేశమే. దీని యొక్క మొత్తం వ్యయం 615 కోట్లు. నెక్స్ట్ చూడండి, నార్వేకి చెందినటువంటి మ్యాగ్నస్ కార్ల్సన్ ఈయన ఫిడే వరల్డ్ కప్ 2023 టైటిల్ని గెలుచుకోవటం జరిగింది. అయితే ఈయన చేతిలో ఓడిపోయింది ఎవరు అంటే మన భారతదేశానికి చెందినటువంటి ప్రజ్ఞానంద. నెక్స్ట్ చూడండి, ఆగస్టు 24వ తేదీన బ్రిక్స్ అలయన్స్ అంటే 5 దేశాలు ఉన్నాయి కదా, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికా. ఇది ఇంకొక 6 కొత్త కంట్రీస్ని బ్రిక్స్లోకి ఆహ్వానించడం జరిగింది. అయితే రీసెంట్గా 15th బ్రిక్స్ సమ్మిట్ అన్నటువంటిది జోహాన్నస్బర్గ్లో జరిగింది. అందులో ఏమేం దేశాలు ఇప్పుడు యాడ్ అయ్యాయి అంటే చూడండి, 1 అర్జెంటీనా, 2 ఈజిప్ట్, 3 ఇథియోపియా, 4 ఇరాన్, 5 సౌదీ అరేబియా, అలాగే యుఏఈ. ఈ 6 దేశాలు కూడా ఈ బ్రిక్స్లో సభ్యత్వం పొందాయి. వీటి యొక్క పూర్తి సభ్యత్వం అనేది 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. నెక్స్ట్ చూడండి, థాయిలాండ్ యొక్క పార్లమెంటు ప్యూ థాయ్ పార్టీకి చెందినటువంటి శ్రద్ధా థావిసిన్ ఈయనని నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోవటం జరిగింది. మనం చూస్తే అక్కడి కింగ్ అయినటువంటి మహా వజీరా లాంగ్ ఖాన్ ఈయన యొక్క అనుమతితో నెక్స్ట్ పిఎంగా ఇతను బాధ్యతలు స్వీకరించబోతున్నారు. నెక్స్ట్ చూడండి, యూనియన్ మినిస్టర్ ఫర్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఎవరు? అనురాగ్ సింగ్ ఠాకూర్. ఈయన ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ని అఫీషియల్గా అస్మితా ఉమెన్స్ లీగ్ అన్నటువంటి పేరుకు మార్చడం జరిగింది. ఏంటి ఇక్కడ అస్మిత అంటే?
దీని యొక్క అబ్రివేషన్ కనుక మనం చూస్తే అచీవింగ్ స్పోర్ట్స్ మైల్ స్టోన్ బై ఇన్స్పైరింగ్ ఉమెన్ త్రూ యాక్షన్ అన్నటువంటిది అస్మిత అంటాము. సో ఇప్పుడున్నటువంటి ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ని అస్మిత ఉమెన్స్ లీగ్గా మార్చారు. అలాగే అస్మిత అన్నటువంటి ఒక పోర్టల్ని కూడా తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ చూడండి, భారత ఎన్నికల సంఘం సచిన్ టెండూల్కర్ని నేషనల్ ఐకాన్గా నియమించడం జరిగింది. అంటే ఎలక్షన్ కమిషన్ తరపున ఓటు హక్కు వినియోగం మీద ఈయన ప్రజల్లో అవగాహనను కల్పిస్తారు. నెక్స్ట్ చూడండి, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అన్నటువంటిది 2023 ఆగస్టు 24వ తేదీన భారత్ రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్ చేయటం జరిగింది. ఎందుకని? ఈ భారత రెజ్లింగ్ సమాఖ్య నిర్ణీత గడువులోపు ఎన్నికలు నిర్వహించలేకపోయింది. దాంతో ఇప్పుడు టెంపరీగా దీన్ని సస్పెండ్ చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించడం జరిగింది. అందులో తెలుగు సినిమాకి మొత్తం 11 పురస్కారాలు వచ్చాయి. అందులో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అల్లు అర్జున్కి వచ్చింది పుష్ప సినిమాకి. అలా ఈ అవార్డు గెలుచుకున్నటువంటి మొదటి తెలుగు నటుడిగా ఇతడు చరిత్ర సృష్టించారు. అలాగే ఉత్తమ నటీమణి అవార్డేమో అలియా భట్కి, గంగూబాయ్ కటియావాడికి, అలాగే కృతి సనన్ మిమీకి, వీళ్ళిద్దరూ సంయుక్తంగా ఉత్తమ నటీమణి అవార్డుని అందుకున్నారు. అలాగే ఇక్కడ చూడండి, తెలుగు సినిమాకు దక్కినటువంటి అవార్డులో ఉత్తమ ప్రజాదరణ అవార్డు పొందినటువంటి చిత్రం RRR, ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ సంగీతం దేవిశ్రీ ప్రసాద్ పుష్పకి సంబంధించి, ఉత్తమ నేపథ్య సంగీతం MM కీరవాణి RRR, అలాగే ఉత్తమ నేపథ్య గాయకుడు కాలభైరవ RRRలో ఉన్నటువంటి కొమరం భీముడో సాంగ్కి, అలాగే ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ వచ్చేసరికి కింగ్ సోలోమన్ RRR సినిమాకి, ఉత్తమ నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్ RRR సినిమాకి, అలాగే ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ వి శ్రీనివాస్ మోహన్ RRRకి, ఉత్తమ సాహిత్యం చంద్రబోస్ కొండపొలంకి, ఉత్తమ తెలుగు చిత్రం ఉప్పెన, ఉత్తమ సినీ విమర్శకుడు పురుషోత్తమాచార్యుడు. ఇలా మొత్తం తెలుగు సినిమాకి 11 పురస్కారాలు దక్కాయి. నెక్స్ట్ చూడండి, మన ప్రధాని నరేంద్ర మోదీకి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆనర్ అన్నటువంటి పురస్కారం దక్కింది. ఏ దేశానికి చెందినటువంటి పురస్కారం ఇది? గ్రీస్కి చెందినటువంటి పురస్కారం. దీన్ని గ్రీక్ ప్రెసిడెంట్ అయినటువంటి క్యాటరీనా ఈమె దీన్ని ఇవ్వటం జరిగింది. ఎక్కడ? ఏథెన్స్లో. అయితే మనం చూస్తే లాస్ట్ 40 సంవత్సరాల్లో మన ఇండియన్ ప్రధాని అంటే ఇంతకుముందు ఇందిరాగాంధీ ఇక్కడ విజిట్ చేయటం జరిగింది గ్రీస్లో. తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మన ప్రధాని నరేంద్ర మోదీ గ్రీస్ పర్యటనకి వెళ్ళారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆనర్ అన్నటువంటి ఈ అవార్డు మీద ఓన్లీ ద రైటియస్ షుడ్ బి ఆనర్డ్ అన్నటువంటి ఒక ఇన్స్క్రిప్షన్ అనేది మనకు కనపడుతుంది. నెక్స్ట్ చూడండి, ఇండియన్ షట్లర్ అయినటువంటి HS ప్రణోయ్, ఇతను బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఏదైతే డెన్మార్క్లోని కోపెన్హాగన్లో జరిగిందో అక్కడ ఇతను బ్రాంజ్ని గెలుచుకోవటం జరిగింది. మనం చూస్తే ఇండియా యొక్క 14th మెడల్ అనమాట వరల్డ్ ఛాంపియన్షిప్లో ఇది. ఇప్పటిదాకా ఒక గోల్డ్, 4 సిల్వర్, 9 బ్రాంజ్ మెడల్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ చూడండి, డిఫెన్స్ మినిస్ట్రీ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నంతో ఒక కాంట్రాక్ట్ మీద సంతకం చేయటం జరిగింది. దేనికి సంబంధించి అంటే ఇండియన్ నేవీకి 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ని అందించేందుకు గాను మొత్తం 19,000 కోట్ల రూపాయలతో ఉన్నటువంటి ఈ కాంట్రాక్ట్ మీద డిఫెన్స్ మినిస్ట్రీ సంతకం చేయటం జరిగింది. ఈ వెజల్స్ ఒక్కొక్కటి 225 మీటర్ల లెంత్, 32 మీటర్ల విడ్త్ని కలిగి ఉన్నాయి. వీటి వెయిట్ 44,000 టన్నులు. అలాగే చూడండి, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ లేదా యునెస్కో, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవి 2 గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవటం జరిగింది. దేనికి సంబంధించి అంటే ఎథిక్స్ ఆఫ్ AI అన్నటువంటిది, అంటే AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఎథిక్స్ గురించి అనమాట. నెక్స్ట్ చూడండి, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నీరజ్ చోప్రా స్వర్ణ పథకాన్ని గెలవటం జరిగింది. మనం చూస్తే ఆగస్టు 27వ తేదీన బుడాపెస్ట్లో జరిగినటువంటి మ్యాచ్లో ఈయన పురుషుల జావలిన్ త్రోలో విజేతగా నిలిచారు. నెక్స్ట్ చూడండి, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద ఈ 9 ఏళ్లలో 50.09 కోట్ల ఖాతాలు తెరిచారు అన్నట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ అన్నటువంటిది చెప్తోంది. ఇందులో 56% మహిళలవి, మొత్తం ఖాతాల్లో 67% గ్రామీణ మరియు పాక్షిక పట్టణ ప్రాంతాల వాళ్ళే ఉన్నారు. నెక్స్ట్ చూడండి, చంద్రయాన్ 3 చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద ఆగస్టు 23వ తేదీన సాఫ్ట్ ల్యాండింగ్ అయింది, అవునా? అయితే దీనికి గుర్తుగా ఇక మీద ప్రతి సంవత్సరం ఆగస్టు 23వ తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా పాటించబోతున్నాం. అంతేకాకుండా చంద్రయాన్ 3 ల్యాండర్ ఎక్కడైతే అడుగుపెట్టిందో చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద ఆ పాయింట్ని శివశక్తి పాయింట్ అని,
అలాగే 2019లో చంద్రయాన్-2 కూలినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని తిరంగా పాయింట్ అనేసి పిలవాలి అన్నట్టుగా నిర్ణయించారు. నెక్స్ట్ చూడండి, ఆదిత్య L1 ఇస్రో సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేయటం జరిగింది. దీని ద్వారా PSLV C-57 ద్వారా దీనిని మన భూమికి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి L1 పాయింట్ అంటే లాగ్రాంజ్ పాయింట్లో ఉంచటం జరుగుతుంది. అయితే ఈ లాగ్రాంజ్ పాయింట్ని చేరుకోవటానికి ఈ ఆదిత్య L1కి 4 నెలల సమయం పడుతుంది. నెక్స్ట్ చూడండి, మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ యొక్క ఫార్మర్ చీఫ్ మినిస్టర్, ఈయనకి సంబంధించినటువంటి 100 రూపాయల కమామరేటివ్ కాయిన్ని రిలీజ్ చేయటం జరిగింది. ఎందుకని? ఆయన యొక్క బర్త్ సెంటనరీ ఇయర్కి గుర్తుగా అనమాట. నెక్స్ట్ చూడండి, ఇంగ్లీష్ పోయిట్స్లో ఒకరైనటువంటి జయంత మహాపాత్ర, ఈయన కటక్లో ఆగస్టు 27వ తేదీన మరణించటం జరిగింది. 1981లో ఈయనకి సాహిత్య అకాడమీ అవార్డు అన్నటువంటిది రావటం జరిగింది. అలా మనం చూస్తే ఇంగ్లీష్ పోయిట్రీకి ఒక సాహిత్య అకాడమీ వచ్చినటువంటి మొదటి ఇండియన్ పోయిట్ ఈయనే. అంతేకాదు, ఈయన 27 బుక్స్ని పోయమ్స్ మీద రాయటం జరిగింది. అందులో 7 వచ్చేసి ఒడియాలో, మిగిలినవన్నీ ఇంగ్లీష్లో రాశారు. నెక్స్ట్ చూడండి, ఇండియా అఫీషియల్గా బిజినెస్ 20 ప్రెసిడెన్సీని బ్రెజిల్కి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. B20 సమ్మిట్ అంటాము. అంటే G20 ఎలా అయితే ఉంటుందో ఈ G20లో భాగంగా బిజినెస్ 20 అన్నటువంటి ప్రెసిడెన్సీని కూడా మనం బ్రెజిల్కి అప్పగించటం జరిగింది. అయితే ఇక్కడ థీమ్ వచ్చేసరికి రైజ్. ఈ సంవత్సరం మన భారతదేశంలో ఈ సమ్మిట్ 3 రోజుల సమ్మిట్ జరిగింది. దీని యొక్క థీమ్ రైజ్ అంటే రెస్పాన్సిబుల్, యాక్సలరేటెడ్, ఇన్నోవేటివ్, సస్టైనబుల్ మరియు ఈక్విటబుల్ బిజినెస్ అనేసి. ఇందులో 55 దేశాల నుంచి 1500 మంది డెలిగేట్స్ ఇక్కడ పాల్గొన్నారు. నెక్స్ట్ చూడండి, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఆగస్టు 29వ తేదీన ర్యాంకుల జాబితానిచ్చింది. అందులో భారత స్టార్ షట్లర్ అయినటువంటి HS ప్రణయ్, ఇతను పురుషుల సింగిల్స్లో 6వ ర్యాంకును సొంతం చేసుకుంటే, లక్ష్య సేన్ 12వ స్థానంలో, కిదాంబి శ్రీకాంత్ వచ్చేసరికి 20వ స్థానంలో ఉన్నారు. అలాగే మహిళల సింగిల్స్కి వచ్చేసరికి PV సింధు 14వ ర్యాంకులో ఉంది. అలాగే పురుషుల డబుల్స్కి సంబంధించి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి వీళ్ళ జోడీ 2వ స్థానంలో ఉంది. మహిళల డబుల్స్కి వచ్చేసరికి గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ వీళ్ళు 17వ ర్యాంకులో ఉన్నారు. నెక్స్ట్ చూడండి, మన భారతదేశం పాకిస్తాన్లోని భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ హై కమిషనర్గా గీతికా శ్రీవాత్సవ, ఈమెని ఆగస్టు 29వ తేదీన నియమించింది. అలా ఈ బాధ్యత చేపట్టినటువంటి తొలి మహిళగా ఈమె రికార్డుల్లోకి ఎక్కింది. మనం చూస్తే స్వాతంత్రం తర్వాత ఇలా 22 మందిని నియమిస్తే అందరూ కూడా మగవాళ్లే, ఈమె మాత్రమే మొదటి మహిళ. చివరిగా చూడండి, అంతర్జాతీయ వాణిజ్య వివాదాల పరిష్కారానికి సంబంధించి సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం అన్నటువంటిది చాలా ప్రసిద్ధి పొందింది. అలాంటి ఈ సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ మీడియేటర్ ప్యానెల్ సభ్యుడిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ NV రమణ ఈయన నియమితులయ్యారు. దీనికి సంబంధించినటువంటి నియామక పత్రాన్ని కూడా ఈయనకి అందజేశారు. అయితే ఈయన 2021 ఏప్రిల్ 24 నుంచి 2022 ఆగస్టు 26 వరకు సుప్రీంకోర్టుకి 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఇవి ఆగస్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.